మీడియా మిత్రులకు నమస్కారము. ఈరోజు ఆలగడ్డ మండలం బతులూరు గ్రామంలో రావడం జరిగింది. నా పేరు బీర్వాల భాష అలియాస్ హుసేన్ వలి, జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్. ఈరోజు ఇక్కడ ఈ గ్రామంలో రజకులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మీడియా ముందర ప్రభుత్వ అధికారులకు, రాజకీయ నాయకులు తెలియాలనే ఉద్దేశంతో ఈ మీడియా ముందుకు వచ్చి మేము మాట్లాడడం జరుగుతుంది. చెప్పారు అన్నగారు, ఇంతకుముందు పెద్దలతో మాట్లాడారు. ఈ రజకులకు సంబంధించిన ఈ ల్యాండ్ను ఖచ్చితంగా ఈ రజకులకు అందజేస్తే వీళ్లకు న్యాయం జరుగుతుంది, లేదంటే గిన వీళ్ళు చాలా ఇబ్బందులు పడతారు. దీని కొరకు మేము కూడా ప్రజా సంఘాలన్నీ కలుపుకొని ఈ యొక్క రజకుల కోసం పోరాడడానికి మేము కూడా ముందున్నామని చెప్పి ఈ ప్రభుత్వానికి మరి ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు ఈ యొక్క మీడియా ద్వారా తెలియజేస్తున్నాము. తక్షణమే ఎవరైతే ఈ కబ్జా చేసినారో ఈ స్థలాన్ని వెనకమ్మడే ఎంఆర్ఓ గారు కానీ, కలెక్టర్ గారు కానీ, పోలీసు అధికారులు కానీ ఈ రజకులకు న్యాయం చేయాలని చెప్పి మీడియా ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. మరి గతంలో రజకులు ఈ యొక్క వృత్తి చేసుకుంటూ ఏటిబొడ్డున ఆ యొక్క భూములు సుమారు 14 ఎకరాల 20 సెంట్లు ఆనాడు ఈ ఇనామీ భూములని వీళ్లకు కేటాయించడం జరిగింది. అలాగే పేర్లు కూడా చాకలి చిన్న వెంకటయ్య, పుల్లయ్య, చాకలి పామ్లేటి అని ఇలాంటివి దరఖాస్తులు కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర. అయితే ఈరోజు రైతులు కట్టుకున్నట్టు బట్టలు వాళ్ళు సేకరికి వచ్చి ఉతికి శుభ్రం చేసి మనకి ఇస్తున్నారంటే చాలా సంతోషపడాలి. అలాంటిది ఈరోజు వాళ్ళు ఆరేసుకునేటువంటి భూములను ఆక్రమించుకొని ఈరోజు ఆ ఏటిలోనే ఈరోజు బట్టలు ఆరేసుకోవడము, ఒక పెద్ద ఏరు అనుకోకుండా వచ్చినప్పుడు ఆ బట్టలన్నీ కొట్టుకపోవడము, అదే రకంగా వాళ్ళు చాకరీ చేసేటప్పుడు వాళ్ళు కూడా కుటుంబాలు కొన్ని కొట్టుకపోవడము. మరి ఇది చాలా అన్యాయము. మరి గ్రామంలో రైతులు ఇంతమంది ఉండి మీకు మేము వేసిన బట్టలు శుభ్రం చేస్తారు, మీకు న్యాయం చేస్తామని ముందుకు రాకపోగా మరి ఈరోజు వాళ్ళు గతంలో కొంత అధికారులు కూడా కలెక్టర్ గారి మేడం గారికి ఈ పత్రం ఇవ్వడం జరిగింది. వాళ్ళు న్యాయం చేయమని కోరడం జరిగింది, కానీ వాళ్ళు నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈరోజు ఖచ్చితంగా ఈ యొక్క ప్రభుత్వ అధికారులు, ఈ యొక్క నాయకులు కలిసి ఈ రజకులకు జరిగినటువంటి అన్యాయాన్ని పరిష్కారం చేయాలి. ఎందుకంటే ఈరోజు గుడ్డలు ఉతికి ఆరేయాలంటే స్థలం లేదు, మరి ఎక్కడ ఆరేయాలా? వాళ్ళ కోసమా ఈ చాకరీ చేస్తున్నది? రైతుల కోసమే వాళ్ళు చాకరీ చేస్తున్నారు. వాళ్ళు లేకుంటే మనం ఈరోజు ఈ శుభ్రమైన బట్టలు వేసుకున్నామంటే వాళ్ళు చేసిందే. ఈరోజు ఏ శిఖారులో తిరుగుతున్నాం శుభ్రంగా అంటే మనం ఎవరి సెలవు వాళ్ళు. కాబట్టి వాళ్ళకు ఖచ్చితంగా న్యాయం చేయాలా. మన అధికారులు కానీ, నాయకులు కానీ ఖచ్చితంగా సరైనటువంటి న్యాయం చేసి ఈ యొక్క బత్తలూరు గ్రామము, ఆలగడ్డ నియోజకవర్గము ఖచ్చితంగా దీనికి రాబోయే రోజుల్లో పరిష్కారం చేయాలని అధికారులు కోరుకుంటూ థ్యాంక్ యూ అని సెలవు తీసుకుంటాను. చంద్రశేఖరన్, నేను రామోజీ మానుయేలు వర్గం నుంచి మాట్లాడుతున్నాను. ఇక్కడ బత్తలూరు గ్రామము, ఆలగడ్డ మండలంలో మరి పొలము వినామీ భూములు ఇవి ప్రభుత్వము ఈ చాకలి వాళ్లకు ఆ రోజు ప్రభుత్వమే కేటాయించిన భూమి ఇది. ఇక్కడ మేము చూస్తే ఇదంతా 14 ఎకరాల 20 సెంట్లు భూమి ఉన్నది. మరి ఇదంతా కూడా ఆక్రమించి వేసుకోవడం జరిగింది. మరి ఈ భూమిని మాకు ఇప్పించాలని వారు మమ్మల్ని అడిగినారు. సరే అని మేము వచ్చి చూస్తే ఇక్కడ పొలాలు కూడా పైరు వేసి ఉన్నాయి. బట్టలు ఉతికేసుకొని ఆరేసుకుని కూడా ఇక్కడ స్థలం లేకుండా పోయింది. మరి వీళ్ళు ఎక్కడ ఆరేసుకోవాలి? ఏట్లో నీళ్ళు ఎక్కువ వస్తే మేము కొట్టుకుపోయే పరిస్థితి ఉంది. ఇది మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి అక్కడ మేమంతా సహకారం పడి మా భూమి మాకు ఇప్పించాలని వీరు కోరడమైంది. మరి అట్నే ఇక్కడ వచ్చినటువంటి పెద్దలందరూ కూడా ఆ విధంగానే ఇది న్యాయం జరిపించాలని కోరుకున్నారు. మరి ఎమ్మెల్యే మేడం గారు అయితేనేమి, మరి కలెక్టర్ మేడం గారు అయితేనేమి, ఎంఆర్ఓ మేడం అయితేనేమి, వీళ్ళంతా కూడా వీరికి సహకారం చేసి ఈ భూమిని ఇప్పించవలసినదిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై సంఘం వెళ్ళ చూపించనాడు కదా చంద్రబాబు నాయుడు, మాకెందుకు చూపించాడు? ఆ సంఘ భూములలో ఆక్రమించినట్టు వల్ల ఎన్నికిచ్చాడు. మా శాఖలలో ఇయ్యాలా? ఊళ్ళో వాళ్ళకే కదా చేర్చండి. మనకి